ఈ వ్రత విధానం ఏమిటి? ఏమ్మా, ఈ వ్రత విధానం ఏమిటి? ఏం చేయాలి? ఈ యొక్క వ్రతం యొక్క నెపం ఏంటి? ఈ వ్రతం చేస్తే ఏమొస్తుంది? ఈ విశేషాలన్నీ కూడా మొదటి పాసురం దగ్గర నుంచి 5వ పాసురం దాకా చెప్పడం జరిగింది. 6వ పాసురం దగ్గర నుంచి ఏం జరుగుతుందంటే ఒక్కొక్క గోపికని నిద్ర లేపుతూ వెళ్తుంది. మనలో ఉండేటువంటి గుణగణాలు, చెడు విషయాలు, నిన్న చెప్పుకున్నట్టుగా ఉన్న సత్వరజస్తమో గుణాలకు సంబంధించినటువంటి అహంకారాలు, ఇవన్నిటినీ కూడా ఆండాళ్ళ తల్లి నిద్రలేపుతూ మనలో ఈ వీటన్నిటినీ కూడా స్పర్శిస్తూ వాటన్నిటిని కూడా త్యజించి భగవద్ అనుగ్రహం కోసంగా మనం వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని ఇవాళ 11వ పాసురంలో ఆండాళ్ళ తల్లి చెప్తోంది. 10 కణంగల్ వరగరంగు செத்தார் திருநடைய சென்று முத்தம் ஒன்றில்லாத கோவலர்தம் போர்க்கடியே உத்தரவல்கள் குணமயலே போதராய் சுத்தத்து தொழிமார் எல்லாரும் கொந்துனின் முத்தும் புகந்து முகில் வண்ணன் பெயர் பாட சித்தாதே ஈஷாதே செல்வ பெண்டாட்டி நீ எத்துக்கு வரங்கு போருள் ஏழோ రెంబావాయ్. ఈ పాసురంలో 6వ గోపికను నిద్రలేపుతూ ఈనిన పశువుల మందల అనేకమును పాలు పితికి ఎత్తుమన శత్రువుల బలమును నశింపజేసి కొంచెమైనను దోషము లేని గోపాల వంశమునకు కోరిరగిన గతాంగి. ఈమె ఎటువంటి గోపిక అంటే రోజు మీలాగే చక్కగా రేపు ఉదయం నేను వస్తాను, ఎక్కడికి? ఆలయానికి వస్తాను, మీతో పాటు చక్కగా సంకీర్తనలు చేద్దాం, వ్రతం చేద్దాం అలా చెప్పి అందరిలాగే పడుకొని పోయింది అలారం పెట్టుకుని. కానీ అది మోగింది కానీ ఆమె వినపడలేదు ఆవిడకి. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఒక్కొక్క గోపికని నిద్ర లేపుతూ పెడుతూ ఈమె ఇంటికి ముందుకు వెళ్ళారు. ఈమెను ఎలా వర్ణిస్తున్నారు అంటే ఈయన పశువులు అనేకం ఉన్నాయట. వాళ్ళ సంపదే గోసంపద అని చెప్పుకున్నాం కదా, ఆ గోసంపద అధికంగా ఉందిగా, అందులో ఈయన పశువులు ఇంకా అనేకంగా ఉన్నాయట. అంటే ఇంకా సంపద పెరుగుతోంది. అటువంటి అనేక పశు సంపదలను తిరిగి పాలు పితికి యుద్ధమున శత్రుబల బలమున సింపజేసి. వారికే యుద్ధాలుంటాయి? మనం చక్కగా మన ఐశ్వర్యాన్ని పెంచుకుంటూ వెళుతున్నప్పుడు ఏమవుతారు? పెరుగుతారు కదా శత్రువులు. ప్రత్యేకంగా నీకు వారి శత్రువులు అవకాశం లేదు. నీ ఐశ్వర్యమే మిగతా వారందరికీ శత్రుత్వాన్ని ఇస్తుంది. వెనక పక్క ఏం చెప్తారు? అమ్మా వీళ్ళు చాలా గొప్పవాళ్ళు, అన్నా అమ్మా అలా మన ఇంటి ముందు చేరుతారు, అనేకంగా పొగుడుతూ ఉంటారు. కానీ వెనక శత్రుత్వాన్ని పెంచుతూ ఉంటారు తెలియకుండానే. ఇక్కడ వీరికి అనేకమైన శత్రువులు ఎవరు లేరు. వీరి సంపదే వీరికి శత్రుత్వాన్ని ఇస్తుంది. వారికి సంపద ఇంకా పెరిగిపోతుంది. గోసంపద, పశు సంపద, ఇంకా ఈయన ఈ పశువులు, ఇంకా సంపద పెరిగిపోయింది అని అనుకున్నారట మిగతా వాళ్ళు. ఈమె కూడా ఏం చేసింది? ఆ సంపద పెరిగింది, పాలు పితికిందట. ఆ పాలు పితికితే ఆ సంపద ఇంకా వృద్ధి చెందిందట. అందుకని శత్రువుల బలము నశింపజేసి, నువ్వు ప్రత్యేకంగా యుద్ధం చేయాల్సిన అవసరం లేదు ఎవరితో. నీ సంపద చూసి కూడా కొన్ని శత్రుత్వాలు నశిస్తాయి. కాబట్టి సామధాన భేద దండోపాయాలని చెప్పుకున్నాం మనం. ఆ విధంగా సౌమ్యంగా ఈ యొక్క సంపదని పెంచి పాలు పితికి రాత్రి అలసిపోయి పడుకోనున్నావా? అందుకని లేయటం లేదా? ఓ లతాంగి సర్పము వంటి నితంబు గలదానా. సర్పం అంటే పాము ఏం చేస్తుంది? మనల్ని చూడగానే మనం దాన్ని ఏమన్నా చేస్తామని చెప్పి భయంతో బుసలు కొడుతుంది. అది వాస్తవానికి ఏం చేయదు. పామును మీరు సైలెంట్గా వదిలేశారనుకోండి, అదేం చేయదు, దాని పాటికి అది వెళ్ళిపోతుంది. అది మనల్ని ఏదో చేస్తుందనే భయంతో మనం దాని జోలికి వెళ్ళామా, అప్పుడు మన జోలికి వస్తుంది. ఈమె బుసలు కొడుతుందట లోపల నుంచి, నిద్రపోతుంది. ఏమిటా బుసలు? గురకలు. మనందరికీ బాగా పరిచయం ఉంది. పక్కవారికి వినపడతాయి, మనకి వినపడదు, అవునా? కాబట్టి ఈమె సర్పములా బుసలు కొడుతోందట లోపల, కానీ బయటికి రావటం లేదు, సమాధానం చెప్పటం లేదు. అడవి నెమలి వంటి దాన. అడవి నెమలి చాలా సౌందర్యంగా ఉంటుందట. అంత గొప్ప అందం కలిగినటువంటి దానివి నీవు లోపలేమో బుసలు కొడుతూ పడుకోనున్నావు. లేదేమిటి? రమ్ము
బంధుజనులందరూ నీ వాకిట ప్రవేశించి నీలమేఘశ్యాముని తిరునామ అనుసంధానము చేయగా కదలక పలకరుండు ఓ ఐశ్వర్యవంతురాలా. ఇక్కడ చాలా రోజులుగా మనం చెప్తూ ఉన్నాం, ఐశ్వర్యం ఐశ్వర్యం ఐశ్వర్యం. వారి పశు సంపదే వారికి ఐశ్వర్యం, ఆ ఐశ్వర్యం వల్లే కొంత గర్వం, ఆ ఐశ్వర్యం వల్లే కొంత ప్రీతి, ఇవన్నీ ఏర్పడి వారు నిద్రలో కూడా భగవంతుని సేవిస్తున్నారు. కొన్నిసార్లు ఆ తాదాత్మ్యత ఉంటుంది. మనం భగవంతుని సేవిస్తూ ఉంటే ఏం చేస్తున్నామో మర్చిపోయేటువంటి తాదాత్మ్యత కూడా కొన్నిసార్లు పొందుతాం. అలాంటి నిద్రైపోతున్నారు వీళ్ళందరూ కూడా. మనలో కూడా లోపల ఉన్నటువంటి ఆ గుణగణాలు నిద్రపోతూ ఉంటే వాటిని లేపడం కోసంగా ఆండాలు తల్లి ఈ విధంగా పాశురాల్లో ఒక రకాన్ని మనకి ప్రవేశపెట్టి చెబుతూ ఉంది. ఓ గోపిక, ఆ నీలమేఘశ్యాముని మనం చక్కగా అనుసంధానం చేద్దాం, చక్కగా బయటికి వచ్చి స్వామిని సేవిద్దాం, అలా నిద్రపోకు రావమ్మా అని 11వ భాషణంలో చెప్పడం జరిగింది. 12వ భాషణంలో కన్నైత్తు ఇలంగైత్తురమే కన్రుక్కిరంగి నినైత్తు ముళివలయే నిన్రుపాల్ శూర நனைத்தில்லம் சேராக்கும் நச்செல்வன் தங்காய் பணித்தலைவேளை நின் ஆஷல் கடைபக்தி சினத்தினால் தென் இலங்கை கோமானை சத்த உணத்துக்கு இனியானை பாடவம் நீவாய் திரவாய் இணைத்தானே லிந்திராய் தென்ன பேரரக்கும் அனைத்தில்லாத்தாரும் అరిందేలోరెంబావాయ్. ఇక్కడ 12వ భాషలో చక్కటి గోపిక సంగతి చెప్తున్నారు. ఆ గోపికకి ఒక అన్న ఉన్నాడు, ఆయన పేరు శ్రీధాముడు. వీరు కూడా ఐశ్వర్యం చాలా వృద్ధి చెందినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి వారు. వీరి ఐశ్వర్యం గోసంపదే కదా. ఆ గోసంపద చేత పాలచేపుచే ఆరుచున్న మొదటి ఈత గలగితుము దూడను స్మరించి పొదుగుల నుండి పాలుగారగా ఇల్లంతయు బురదగునట్టి మంచి సంపన్నుని యొక్క చెల్లెలా. ఎటువంటి సంపద అంటే ఆ సంపదంతా కూడా తన యొక్క గోశాలలో ఉంది, ఈమె గోశాలలో. ఆ దూడల్ని ఏం చేస్తాం మనమంతా? మన దగ్గర పశు సంపద లేదు, ఉన్నప్పటికీ ఏం చేస్తాం? కాసేపు దూడను వదులుతాం పాలు తాగమని. అది ఎక్కడ తాగేస్తుందో మొత్తం మనకు ఉండవని ఆశ్చర్యపోతుంది కదా. కాస్త జాగ్రత్తగా దాన్ని గమనిస్తూ ఉంటాం. కాసేపు చాలు, 10 నిమిషాలు సరిపోతుంది అని ఆ దూడని పక్కన పెట్టేస్తాం. దాని ఆకలి తీరకపోతే తల్లికి తెలిసిపోతుంది. దూడ తన దగ్గర లేకపోయినా, ఆ దూడ ఆకలి తీరకపోయినా ఈ పశువులు ఏం చేస్తాయంటే తన పాలని తానే విడుస్తాయి. మనం పితికితే రావడం కాదు. ఇప్పటికి కూడా తల్లులందరికీ తెలుసు ఈ విషయం. కొత్తగా బిడ్డ పుట్టినటువంటి ఒక పురిట్లో ఉన్నటువంటి బిడ్డ దూరంగా ఉంటే పాలు అదంతా అవే స్రవిస్తూ ఉంటాయి. బిడ్డ కోసం ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటాయి. ఆ బిడ్డ ఎప్పుడు వస్తుందా, సేవిస్తుందా, తన ఆరోగ్యం పెంపొందిద్దామనేటువంటి ఆసక్తితో ఉంటారు శ్రీమూర్తి. ఈ పశువులంతా కూడా తన బిడ్డలకి పాలు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన, ఆ స్మరణతో పాలంతట అవే వదిలిపెడుతున్నాయట. ఈ పాలన్నీ ఏం చేశాయంటే మొత్తం అలా ఇలా ఏం జరిగింది? మట్టిలో కలిసిపోతూ వెళ్ళిపోతున్నాయి, ప్రవాహంగా వెళ్ళిపోతున్నాయి. గోసంపద అధికంగా ఉంది కదా, అందువల్ల ఆ పాలంతా కూడా ఈ బురదగా మారిపోయాయట. మొత్తం ఆ యొక్క వీధి అంతా ఆ బురదంతా అయిపోయింది, పాలతో కూడినటువంటి బురద. ఓ సంపన్నుని యొక్క చెల్లెల మంచు చే తల తడియగా నీ వాకిలి గడపను పట్టుకొని కోపము చే రావణుని సంహరించిన మన ప్రియుడకు శ్రీరామమూర్తిని గానము చేసినను నీవు నోరు తెరువవు. ఇకనైనను లెమ్మ, ఇదేమి అధిక నిద్రగానున్నది. సమస్త వారము నేను పెరిగిరి, అన్ని ఇండ్ల వారు తెలుసుకొనిది. పడుచులందరూ నీ వాకిట నుండి పిలుచుచున్నారని అందరికీ తెలియవలనా అని అడుగుతున్నారు వీళ్ళందరూ కూడా. ఈ బురదంతా ఏర్పడిపోయింది. వీళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఏం జరుగుతుంది? పైన ఏమో మంచు కురుస్తుంది, ఆ మంచుతో ఏమో తల తడిసిపోతుంది. ముందుకు వెళదామంటే పాలతో ఉన్నటువంటి బురద ఉంది, అడుగు పడడానికి అవకాశం లేదు. అందుకని ఏం చేశారు? వాళ్ళ ఇంటి ముందు నిలబడే అవకాశం కూడా లేదు. అపార్ట్మెంట్ కాదది, ఇండివిజువల్ బృందావనం హౌస్ కాదది. ఏమిటది? రేపల్లె. అక్కడ ఉండేటువంటి ఆ రోజు కాలంలో ఉండేటువంటి గృహము, చక్కగా ముగ్గులు పెట్టినటువంటి అలంకరించినటువంటి గృహాలు. మనం ఏం చేస్తున్నాం? రేపు తెల్లవారుజామున గుడికి పరిగెత్తాలి,
ఉదయం 8 గంటలకు లేస్తామో, అలారం వినపడుతుందో లేదో అనేటువంటి ఆతృతతో రాత్రికే పాచి ముగ్గురు పెడుతుంటాం కదా. ముందే రోజు రాత్రే మనం ఆ రోజు ఎన్నో కార్యాలు నిర్వర్తించుంటాం. సాయంత్రం దీపం పెట్టినప్పటికీ సాయంత్రం 10 వేలలన్నీ ముగించుకొని ముందు రోజు పెట్టేస్తారు మన ముగ్గురు. ప్రాతకాలానికి నిద్ర లేచి చేయవలసినటువంటి పనులు కొన్ని ఉన్నాయి, వాటిని అలాగే అనుసంధించాలి. ఈవిడ ఏం చేస్తుంది, చక్కగా నిద్రపోతుంది. బయటకు వచ్చి ఆమె ఆ ముగ్గురు కూడా అలంకరించలేదు, అలాగే నిద్రపోతుంది. పైనేమో మంచు వల్ల తలదడిచిపోతుంది, అడుగు పెట్టడానికేమో కింద అవకాశం లేదు. ఎలాగో అలా అడుగు పెట్టుకుంటూ వెళ్ళి వాళ్ళ వాకిట్లో ఉండేటువంటి ఆ యొక్క దార బంధనం మీద ఉండేటువంటి కమ్మీలే ఉంటాయి కదా, వాటిని పట్టుకున్నారు. వెళ్ళి వాటిని పట్టుకుని వేలాడుతూ ఇవి నిద్ర లేపుతున్నారు. కోపము చే రాముని సంహరించిన మన ప్రజలకు శ్రీరామమూర్తిని గానము చేసినను. నిన్నటి దాకా కృష్ణలీల గురించి చెప్పారు. కృష్ణుడు ఎంత గొప్పవాడు, కృష్ణుడు చేసేటువంటి మాయలేమిటి, అలా కృష్ణుడి గురించి చెబుతూ అంతకు ముందు అవతారమైనటువంటి శ్రీరాముడిని కూడా స్మరిస్తూ ధ్యానిస్తూ ఉన్నారు. మన ప్రియుడకు శ్రీరామమూర్తిని గానము చేసినను, రాముడి గురించి గొప్పగా పాడినను కూడా నిద్ర లేవటం లేదు, నోరు తెరవటం లేదు. ఇకనైను లెమ్మా, ఇదేమి అధిక నిద్రగానున్నదే, ఏమిటమ్మా ఈ నిద్ర, లే సమస్త వారములైనను గుర్తెరిగిరి. అందరికీ తెలిసిపోయింది ప్రాతకాలం అవుతోంది, స్వామి సన్నిధానానికి వెళ్ళాలి. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి? స్వామి దగ్గరికి. స్వామి దగ్గరికి. స్వామి ఎక్కడ ఉన్నాడు? ఏ ఆలయాన్ని? కృష్ణుడు దేవుడుగా అర్చింపబడుతున్నటువంటి రోజులు కాదవి. కృష్ణుడు దేవుడు అందరికీ తెలుసు మరలా. ఎందుకంటే తన 7వ నాటనే ఏం చేశాడు? గోవర్ధనకి 7 ఏళ్ళు. తనకు కేవలం 7 సంవత్సరాలు ఉన్నప్పుడే గోవర్ధన పర్వతాన్ని చిటికన వేల మీద ఎత్తినటువంటి వాడు. కాబట్టి తను సాధారణమైన వ్యక్తి కాదు, భగవంతుడు అనే విషయం అందరికీ తెలుసు. కానీ ఈయన ఎక్కడున్నాడు ఇప్పుడు? రేపల్లో ఎక్కడుంటాడు? నందుని ఇంట. నందుని ఇంట ఉంటాడు. మనం ఐశ్వర్యం గో సంపద అని చెప్తూ ఉన్నాం రోజు. ఇవేవి సాటిరావు ఆ నందగోపుని యొక్క భవనంలో, ఆ నందగోపుని యొక్క ఐశ్వర్యంలో. వీరందరూ కూడా చేరి నందగోపుని ఇంటికి వెళ్ళి అక్కడ శ్రీకృష్ణ భగవాను సేవించాలి. ఆ యొక్క వ్రత నెపముతో వీళ్ళు వెళుతూ ఉన్నారు. వీళ్ళు ఒక్కొక్కరిని కూడా నిద్ర లేపుకుంటూ వెళ్తున్నారు. సమస్త వారమునైనను గుర్తిరిగి అందరూ తెలుసుకున్నారు, వెళ్ళాలి మనం శ్రీకృష్ణుని సేవించడానికి అని. ఇండ్ల వారు తెలుసుకున్నప్పటికీ పడుతులందరూ నీ వాకిట నుండి పిలుచుచున్నారని అందరికీ తెలియవలనా. మనం ఏదైనా ఒక మంచి కార్యం చేయాలనుకున్నాం, అది మనకు తెలుసు. మనతో ఆ విషయాన్ని పంచుకున్నటువంటి మిగతా వారికి తెలుసు. పక్కింటి వారికి తెలియాల్సిన అవసరం లేదు కదా. వారికి తెలియకపోతే తెలియజెప్పే ప్రయత్నం జరుగుతుంటుంది. ఎందుకంటే ఇంటి ముందుకు ఎవరైనా వచ్చి ఏమైనా రా పోదాం, వెళ్దాం, ఇవాళ సినిమాకి వెళ్దాం, ఇవాళ సేవిద్దాం, ఇవాళ ఆ పని చేద్దాం, ఈ పని చేద్దాం, బయట నుంచి వెళ్తున్నాడు అనుకో, ఆహా ఇంత గొప్పవాడా, అక్కడికి వెళ్తున్నాడా, ఈయన ముందు రంగనాయకుడిపేట స్వామి దగ్గరికి వెళ్తున్నాడా, తిరుమల శ్రీవారిని దర్శిస్తున్నాడా, అందుకోసం వెళ్తున్నాడా, నువ్వు చెప్పాలా? అవసరం లేదు. నీ ఇంటికి వచ్చినటువంటి వారు బయట చేరి వాటన్నింటినీ పిలుస్తూ చెబుతూ ఉన్నారనుకో, పక్క వారికి తెలిసిపోతుంది కదా. అందుకని మేమందరం వచ్చి ఈ విధంగా నిన్ను పిలుస్తున్నామనే విషయం అందరికీ తెలియాలనుకుంటున్నావా? అందుకనే నిశ్శబ్దంగా లోపల పడుకోనున్నావా? లేయమ్మా, లేచి బయలుదేరిగా కలుపుతి అని 12వ భాషణంలో చెప్పడం జరిగింది. 13వ భాషణం ఈరోజు భాషణం. உள்ளின்பாய் கீண்டானை கொள்ள அரக்கனை இல்லை கிடந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவை கிளம்புகார் வெள்ளி இழந்து வியாழ வரங்கித்தூர் உள்ளம் சிரிம்பினகான் போதிர கண்ணினாய் கொள்ள குளிர குடைந்து நீராடாதே பள்ளி கிரித்தியோ பாபாய் நீ நன்னாளால் కళ్ళం తవిరిందు కళిందేలు ఎంబావాయ్. ఇక్కడ ఇంకో గోపిక నిద్ర లేపుతూ తెల్లని పుష్పమున నల్లని తుమ్మిదవలే నుండు. ఏమిటి తెల్లని పుష్పాలు? నాము. ఇక్కడ ఏం చెప్పారు? తెల్లని పుష్పాలు, నల్లని తుమ్మిదలని చెప్పారు. కళ్ళు, నేత్రాలు అందరికి అవే కదా ఉంటాయి. తెల్లని పుష్పాలట మన యొక్క నేత్రాలు. మనవే
మనం చూడండి, గమనించండి. మనం చక్కగా ఒకరోజు ప్రతిరోజు కూడా మనిషి అనేటువంటి వాడు 6 నుంచి 7 గంటల వరకు నిద్రపోవాలి. అలా నిద్రపోకపోతే ఏమవుతుంది? కళ్ళలో ఉన్నటువంటి ఆ నేత్రాల్లో ఎర్ర ఛాయలు ఏర్పడతాయి. నిద్ర సరిపోకపోతే ఆ ఎర్ర ఛాయ ఏర్పడుతుంది. మన ఆరోగ్యం సరిగ్గా లేదు, మనం ఏదో సేవిస్తున్నాం, ఇంకేదేదో చేస్తున్నాం అంటే కూడా మన కళ్ళు చెప్తాయి. అలా చక్కగా తెల్లని ఏమున్నాయి, పుష్పాలు ఉన్నాయి, అందుమీద నల్లని తుమ్మెదలు ఉన్నాయట. అటువంటి నేత్ర సౌందర్యము గలదాన అంటే చక్కటి పరిపూర్ణమైనటువంటి మహిళ అయ్యట ఈ గోపిక. పక్షి నోటిని చీల్చిన వారిని శరీరాత్మలు వేరుపరుచున్నట్టు. ఒక ఆయన పూర్వం త్రేతాయుగంలో పక్షి నోటిని చీల్చాడు. ఎవరైనా? రావణాసురుడు. ఎవరి పక్షి నోటి? జటాయు కదా. అలా పక్షి నోటిని చీల్చి శరీరము ఆత్మ రెండు కదా వేరు. ఆ శరీరం ఆత్మని వేరుపరిచినట్టు సీతారాములను వేరుపరిచిన కఠినగు రావణాసురుని సంహరించిన శ్రీరాముని గొప్ప చరిత్రమును పడచులందరూ పాడుచు వెడలి సంకేత స్థలం ముందు ప్రవేశించింది. శరీరం ఆత్మని వేరు చేసినట్టుగా, మామూలుగా ఇందాక చెప్పినట్టుగా పక్షి శరీరం వేరు చేశారు, ఆత్మని వేరు చేశారు. కానీ సీతారాములు అలా కాదు, వారు ఒకటే. మనం అనేకమైనటువంటి విషయాలలో అనేక వివాహాలు చూస్తుంటాం, తిరిగి వివాహాలు చేసినటువంటి దేవతల్ని చూస్తాం, ఒక్కొక్క స్వామి ఇద్దరు వివాహాలు చేసినటువంటివి చూస్తాం, 3 భార్యలు ఉండేటువంటి మూర్తిని చూస్తాం. సీతారాములు అలా కాదుట. శరీరం ఆత్మ కూడా వేరు కాదుట. అవి 2 శరీరాలు 2 ఆత్మలు కాదుట. సీతారాములు అంటే ఏకం, ఏకాత్మం. అటువంటి సీతారాముని కూడా వేరుపరిచినటువంటి కఠినమైనటువంటి రావణుని సంహరించినటువంటి శ్రీరాముని చరిత్రను పడుతులందరూ పాడుతున్నారు. ఇది జరిగింది ద్వాపర యుగంలో కదా. మనం చెప్పుకునేటువంటిదంతా కూడా శ్రీవిల్లిపుత్తూరులో ఉన్నటువంటి ఆండాల తల్లి తన యొక్క స్నేహితురాలందరినీ కలుపుకొని అంతకు మునుపు ఉన్నటువంటి ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవాన్ని సేవించడం కోసంగా అక్కడ గోపబాలికలందరూ కలిసి చేసినటువంటి కాత్యాయని వ్రతాన్ని అనుసంధానం చేస్తూ ఆ వ్రతాన్ని పెట్టుకొని ఈ విధంగా చేయాలనేటువంటి ఒక ఆచరణను పెట్టుకొని అందుకు వీరు చేస్తున్నారు. ఇది జరిగింది కలియుగం. ఆండాల తల్లి ఆమెకి ద్వాపర యుగంలో జరిగినటువంటి శ్రీకృష్ణ లీలలు వాటి విశేషాలన్నీ వీరికి తెలుసు. వీరికేం తెలుసు? అంతకు ముందుకు ఉన్నటువంటి యుగం త్రేతాయుగం. ఆ త్రేతాయుగంలో ఉన్నటువంటి శ్రీరాముడు మనిషిగా జన్మించి అనేకమైనటువంటి ధర్మాలతో రామో విగ్రహవాన్ ధర్మ అంటే మనిషి ఏమి చేయగలడు? ఏదైనా చేయగలడు. చక్కగా తన యొక్క ధర్మాన్ని అనుసరిస్తే ఏ పనైనా చేయగలనేటువంటి విషయాన్ని మనకి చూపించి రామాయణటువంటి గ్రంథాన్ని ఇప్పించి 11,000 సంవత్సరాలు ఈ భూమండలంతా కూడా ఏకఛత్రాధిపతిగా వెలిగినటువంటి శ్రీరాముడి చరిత్ర వీరందరికీ తెలుసు కనుక అటువంటి చరిత్రనంతా కూడా మనము పాడుచూ ఉన్నప్పటికీ కూడా బయటికి రావట్లేదు. అందరూ కూడా పడుచులందరూ కూడా సంకేత స్థలం మందు ప్రవేశించింది. ఎక్కడికి వెళ్ళారు? నందగోపుని ఇంటికి, నందగోపుని భవనానికి వెళ్ళిపోతున్నారు వాళ్ళందరూ కూడా. ఏమిటి దానికి గుర్తు అంటే శుక్రుడు ఆకాశ మధ్యమునకు వచ్చెను. ఇప్పుడు సమయం ఎంత అని అడిగాను అనుకోండి, మీరందరూ అలా చూస్తారు 6:41 స్వామి. లేదు నన్ను అడిగారు, నాకు కూడా ఏదో చేతిలో ఒక యంత్రం ఉంది కాబట్టి చెప్పగలను. నిన్న యంత్రం ఆగిపోయింది, అందుకే నిన్న 5 నిమిషాలు పక్కకి వెళ్ళిపోయింది. కాబట్టి మనకి యంత్రం ద్వారా సమయం తెలుస్తుంది. ఇది జరిగింది ద్వాపర యుగంలో. యంత్రాలేవి? సూర్యగమనం. అప్పుడు కూడా ఘటికా యంత్రం. సూర్యగమనం. సూర్యుడు రాత్రి కూడా ఎందుకుంటాడు? ఉదయం సూర్యుడు. ఘటికా యంత్రం అంటే ఒకటి ఉండేది. ఒక పెద్ద ప్రదేశంలో రాజభవనాల్లో వాటిని నియమించారు. సూర్య యొక్క గమనం ద్వారా అది దాని యొక్క నీడని ప్రసరింపజేస్తూ ఉంటే సమయం ఎంత అనే విషయం ఉదయం కూడా తెలిసేది. సాయంత్రం పూట నక్షత్రాలు వాటి యొక్క గమనము, ఆ యొక్క గ్రహాల కదలిక సమయం ఎంతో తెలిపేది. కాబట్టి వీరందరూ కూడా సంకేత స్థలమైనటువంటి నందగోపుని భవనానికి వెళ్ళడానికి గుర్తు ఏమిటి అంటే శుక్రుడు ఆకాశ మధ్యమునకు వచ్చెను, బృహస్పతి అస్తమించాడు. బృహస్పతి వెళ్ళిపోయాడు, శుక్రుడు ఆగమనం చెందాడు, మధ్యలోకి వచ్చి ఉన్నాడు.
పక్షులు మేతకై పూయుచూ పోయినవి. తెల్లవారిందంటే మనకంటే చెప్పానుగా అలారాలు పెట్టుకోవాలి, ఇంకొకటి. పక్షులు అలాగే మిగతావన్నీ కూడా ఎలా నిద్రలేస్తాయి? సమయానుకూలంగానే అవి నిద్రలేచి వాటి పనులన్నీ వాటి ధర్మాలకు సక్రమంగా నిర్వర్తిస్తాయి. కనుక ఆ పక్షులన్నీ కూడా మేత కోసంగా పోతూ ఉన్నాయి. ఓ చిన్నదానా, మంచి దినమున కపటమును విడిచి మాతో కలిసి కృష్ణుని ఎడబాడుడై వలన కలిగిన తాపమారునట్లు చల్లగా తీర్థమాడక శయ్యయుందే నిద్రించుచున్నావేమి? కపటం విడిచి బయటికి రా, మాతో కలిసి ఆ శ్రీకృష్ణుని ఎడబాటు కలిగిన వలన తాపం కలుగుతుంది. అతని యొక్క దర్శనం లేక ఆ తాపము ఆరునట్టు చల్లగా తీర్థమాడి నీవు సేవకు రావాల్సింది పోయి ఇంకా స్నానము లేదు, అంతకు పూర్వం చేయవలసినటువంటి నిద్ర లేవలేదు. ఇది చక్కగా లేదమ్మా, నీవు తొందరగా నిద్ర లేచి స్వామి సేవకు కావాలి అని ఈ పాసనంలో ఆండాలు చెప్పడం జరుగుతుంది. ఇవాళ పాసనం దాకా వచ్చాం. రేపటి నుండి సమయానుకూలంగా ఏ రోజు పాసనం ఆ రోజు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. హాయిగా